ఈరోజే శుక్రవారము, అందులోనూ అమావాస్య. అంతేకాకుండా శని జయంతి కూడా. అయితే అమావాస్య శని జయంతి కలిసి రావడం ఎంతో పవిత్రమైన రోజు. అలానే ఈ రోజు అనేది చాలా శక్తివంతమైనది. శనీశ్వరునికి ఎంతో ఇష్టమైనటువంటిది. అంతేకాకుండా లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టమైనటువంటి ఈ శని జయంతి రోజున కేవలం మీరు ఈ విధంగా రాత్రి పడుకునే ముందు గ్యాస్ పొయ్యి కింద ఈ ఒక్కటి పెట్టి పడుకోండి, సరిపోతుంది. మీకున్నటువంటి అష్ట కష్టాలు, దరిద్ర బాధలు, నరదిష్టి, నరఘోష, నరపీడ వంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు. సకల సంపదలు ఖచ్చితంగా కలుగుతాయి. ఇక మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది అనడంలో సందేహమే లేదు అని చెప్పుకోవచ్చు. ఈ రోజున ఇంటి గుమ్మానికి కొబ్బరికాయతో దిష్టి తీసిన, బూడిద గుమ్మడితో దిష్టి తీసిన, ఉప్పుని ఈ విధంగా వాడిన, అంటే ఉప్పు అంటే శనీశ్వరునికి చాలా ఇష్టం. ఉప్పు పైన దీపాన్ని వెలిగించినా చాలా మంచిది. అయితే ఈరోజు శని జయంతి సందర్భంగా మీకు పూర్వకాలం నుండి జన్మ జన్మాల దరిద్రాలు, ఏలిన నాటి శని, అష్టార్ధమ శని గ్రహ దోషాలు, జాతక దోషాలు, జన్మ జన్మాల దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మరి ఈరోజు రాత్రి మనం గ్యాస్ పొయ్యి కింద ఏ విధంగా చేసి మనం పెట్టాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది లక్ష్మీదేవతను పూజిస్తూ ఉంటారు. అమ్మవారి కరుణా కటాక్షాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పేదరికాన్ని అనుభవిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి యొక్క దీవెనల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారి అందరికీ ఈరోజు ఒక అద్భుతమైనది అని చెప్పుకోవచ్చు. ఈ రోజున లక్ష్మీదేవతను ఆహ్వానిస్తే అమ్మవారు తొందరగా ఆకర్షితురాలు అవుతారు. ధనవర్షాన్ని మీ ఇంట్లో కురిపిస్తారు. మీకు సంపదను మీరు కోరుకున్న దానికంటే ఎక్కువగా ఇస్తారు. లక్ష్మీదేవి కటాక్షంతో పాటు శనీశ్వరుని యొక్క కటాక్షం కూడా కలుగుతుంది. శనీశ్వరునికి వాహనమైన కాకి ఎక్కడైనా కనిపిస్తే ఆహారంగా ఏదైనా పెట్టండి. అన్నం పైన 2 చుక్కల నూనెను వేసి అన్నంని కాకులకు పెడితే గనుక మీకున్నటువంటి జన్మజన్మాల దరిద్రాలంతా తొలగిపోతాయి. అంతేకాకుండా కాకి కనిపించినప్పుడు ఓం శనీశ్వరాయ నమః అనుకున్న మీకు ఖచ్చితంగా శని దోషాలు అనేవి తొలగిపోతాయి. శనీశ్వరుడు సంతోషంతో మీరు కోరిన వరాలను, కోరుకున్నంత డబ్బుని ఇస్తారు. ఇక ఈ అమావాస్య అనేది శుక్రవారంతో కలిసి రావడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పూర్తిగా భూలోకం పైన ఉంటుంది. అమ్మవారిని ఆహ్వానించాలి అంటే ఖచ్చితంగా మీరు ఈరోజు రాత్రిలోపు గ్యాస్ పొయ్యి కింద ఈ ఒక్కటి పెడితే అమ్మవారు మీ ఇంట్లోకి అద్దన్న అడుగు పెట్టడం ఖాయం. మిమ్మల్ని సిరి సంపన్నులను చేయడం ఖాయం. మరి ఏం చేయాలి, గ్యాస్ పొయ్యి కింద ఏది పెట్టాలి అని తెలుసుకోబోయే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. పొయ్యిని మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము. పూర్వం మన పెద్దవాళ్ళు పొయ్యిని ముందుగా నీటితో శుభ్రంగా అలకడం కానీ, లేదా అందులో ఆవు పేడను వేసి ఎర్రటి పుట్టమట్టిని వేసి నీటిగా అలికి అందంగా ముగ్గులు పెట్టేవారు. ఆ రోజుల్లో లక్ష్మీదేవి కటాక్షం వారి ఇళ్లల్లో ఉండేది. వారికి అనారోగ్య సమస్యలు అంటే ఎలా ఉంటాయో కూడా తెలియకుండా అద్భుతంగా ఉండేవారు. అనారోగ్యం లేకుండా ఉండేవారే నిజమైన అదృష్టవంతులు అని ఖచ్చితంగా చెప్పుకోబడిన విషయం. మనం ఎప్పుడు ఆనందంగా, ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటే ధనాన్ని సంపాదించగల శక్తి, సామర్థ్యం అనేది అదే వస్తుంది. అందుకే ముందు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించగలుగుతాం, ఏదైనా ఎంతైనా సంపాదించగలుగుతాం. మరి అలాంటి ఆరోగ్యం ఈ రోజుల్లో ఉందా అంటే లేదు. ప్రతి ఒక్కరికి ఎన్నో రకాలైనటువంటి రకరకాల జబ్బులు, ఆరోగ్య సమస్యలు అనేవి వెంటాడుతూ ఉన్నాయి. అవన్నీ కూడా లక్ష్మీదేవి కటాక్షం లేకపోవడం వల్లే. మనం వాడే వస్తువులు కల్తీ ఆహారం, ఎప్పుడు పడితే అది, ఏది పడితే అది తినడం. అంతేకాకుండా మనం ఇప్పుడున్న బిజీ లైఫ్ ప్రకారం ఏం చేస్తున్నామో, ఏం తింటున్నామో, దేనితో ఏది కలిపి తింటున్నామో, ఎలా తినాలో ఎలా తినకూడదో అనే ఆహారం పైన సరి అయిన అవగాహన కూడా లేకపోవడం వల్ల ఇవన్నీ సమస్యలకు దారి తీస్తుంది అని చెప్పుకోవచ్చు. అలానే మీరు ఈ విధంగా చేస్తే గనుక రాత్రికి
మీ ఇంట్లో నుండి ఘోర పిశాచం బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టడం ఖాయం. మరి ఏం చేయాలి అంటే రాత్రి పడుకునే ముందు వంటగదిని శుభ్రం చేసుకోవాలి. భోజనం అయిన తర్వాత వంటగదిలో ఉన్న అంట్లను తోమేయాలి. అలానే వంటగదిని అలానే గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల కూడా నీట్గా శుభ్రంగా చేయాలి. ఇలా చేసిన తర్వాత వంటగదిలో ఉన్న ఫ్లోర్ని కూడా కొంచెం రాళ్ళ ఉప్పుతో నీట్గా కడిగివేయాలి. అంటే ఆ నీటిని తుడుస్తాం కదా మనం, వంటగదిని తుడిచే నీటిలో రాళ్ళ ఉప్పుని వేసి వంటగదిని క్లీన్ చేయండి. అలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం అనేది బాగా తొందరగా కలుగుతుంది. అయితే అలానే గ్యాస్ పొయ్యి కింద నీట్గా చేసిన తర్వాత మనం ఒక బియ్యం పిండిని తీసుకుందాం. అంటే ఒక గుప్పెడు బియ్యం పిండిని తీసుకొని ఆ బియ్యం పిండితో గ్యాస్ పొయ్యి కింద అష్టదళ పద్మాన్ని కానీ లేదా మనం కుబేర ముగ్గును వేస్తూ ఉంటాం కదా, ఆ కుబేర ముగ్గుని కానీ వేయాలి. అలా వేసిన తర్వాత ఆ ముగ్గు మధ్యలో పచ్చ కర్పూరాన్ని చిటికెడు వేయాలి. అందులో పసుపు కుంకుమని కూడా వేయాలి. అలా వేసిన దానిపైన ఒక రావి ప్లేట్ని పెట్టండి. ఒక రాగి నీట్గా తోమినటువంటి రాగి ప్లేట్ని పెట్టండి, తడి లేకుండా తుడిచి. అందులో ఒక దోసెడు లేదా 2 దోసెల్ల నల్లని నువ్వులను వేయండి. తర్వాత అందులో ఒక రూపాయి కాయన్ని, చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమను కూడా వేసి ఆ ముగ్గు పైన, అంటే పచ్చకర్పూరం, పసుపు, కుంకుమ అష్టదళ పద్మంలో వేసాం కదా, దానిపైన ఈ రావి ప్లేటు, అందులో నల్ల నువ్వులు, అందులో ఒక రూపాయి, చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేసినటువంటి ప్లేట్ని ఆ గ్యాస్ పొయ్యి కింద పెట్టండి. అలా పెట్టి రాత్రంతా కూడా అలానే వదిలేయండి. అలా చేయడం వల్ల పచ్చకర్పూరం అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం. ఆ వాసనకి విష్ణుమూర్తి కూడా మురిసిపోతారు. పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి, వెంకటేశ్వర స్వామి వారికి, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఇక వీరందరి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. తరువాత శనిదేవునికి నల్ల నువ్వులంటే చాలా ఇష్టం. శని జయంతి అమావాస్య శుక్రవారంతో కలిసి రావడం వల్ల ఇలా పచ్చకర్పూరం, నల్ల నువ్వులు 1 రూపాయితో చేసే పరిహారం మహా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో సకల దేవతలకి ఇష్టమైనటువంటి వస్తువులు ఉన్నాయి కాబట్టి అందువల్ల మీరు ఏ పని మొదలుపెట్టినా అద్భుతంగా దిగ్విజయంగా సాధించగలుగుతారు. అంతేకాకుండా చాలా తొందరగా సకల దేవతల యొక్క ఆశీస్సులను పొందగలుగుతారు. రాత్రంతా కూడా దేవుళ్ళు మీ ఇంట్లోకి అడుగు పెట్టడం జరుగుతుంది. మీ ఇంట్లో ఉన్న దరిద్ర బాధలు, నరదిష్టి, నరఘోష, నరపీడ, నకారాత్మక శక్తి వంటి దుష్ట శక్తులన్నీ కూడా వెళ్ళిపోయి దైవశక్తి, ఒక పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి వస్తుంది. ఇక అలా పెట్టిన తర్వాత మీరు మళ్ళీ వంటగదిలోకి తిరిగి వెళ్ళకూడదు. మీ పనులన్నీ వంటగదిలో ముగించుకొని వంటగదిని చాలా శుభ్రం చేసి ఈ పరిహారం చేయండి. ఇక మళ్ళీ మేము వంటగదిలోకి వెళ్ళం అనుకునే సమయంలో మాత్రమే ఈ పరిహారాన్ని చేసి పెట్టండి. అలా చేసి పెట్టిన తర్వాత మీరు మళ్ళీ వంటగదిలోకి వెళ్ళొద్దు. ఒకవేళ వెళితే పరిహారానికి ఉన్న శక్తి తగ్గిపోతుంది. తర్వాత మరుసటి రోజు ఆ ప్లేట్ని తీసి అందులో ఉన్న 1 రూపాయి కాయన్ని ఎవరికైనా దానంగా ఇవ్వాలి. అందులో ఉన్న నువ్వులు ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో వెయ్యాలి. ఇలా చేయడం వల్ల మీకున్నటువంటి దరిద్ర బాధ పీడలన్నీ ఖచ్చితంగా తొలగిపోవడం ఖాయం.